5 టాపిక్స్ వచ్చి బహిరంగ సాధனை, అంతரங்க సాధனை, அடுத்து వచ్చి தியானனுடைய స్వరూపం, అదావదు ఉపాసననా లేకపోతే అది నిధిధ్యాసన, ఎట్టా దాని ఆ ప్రాసెస్ ఏ మొరలో దాన్ని చెయ్యాలి అనే దాన్ని బట్టి దాన్ని చెప్పేది వచ్చి ఆ శ్రవణ మనన నిధిధ్యాసనం ఎట్టా చేయాలి, ఉపాసనం ఎట్టా చేయాలి, దానిயுடைய வகையில் நிதித்தியாசனம் எட்டா செய்யால அனே ஆ ப்ராசஸ் செய்முறைகள் ఎట్టా చేయాలి అనే ఆ మురలు தானி దల్లో చెప్పారు. அடுத்து వచ్చి தியானத்தினுடைய இயல்பு స్వరూపం చెప్పినవనగా ధ్యాననుடைய బలన్ దల్లో ఏం దానించి ఏం బలన్ తవుళ్ళు అనే దాన్ని చెప్పి అనగా அடுத்த 5வது టాపిక్ వచ్చి ధ్యాన ప్రతిబంధ పరిహారం, అదాவது ప్రతిబంధం అంటే తడైలు. ధ్యానం చేసేప్పుడు మనకి ఏం తడైలు వచ్చును, మనసు వచ్చి అలపాంచేది అనగా నిద్ర వచ్చేది అట మరి ఏం ప్రచనలు వచ్చును, దానికి ఏం పరిహారం, దానికి ఏం చేస్తే దాన్ని నీక్కి రావచ్చు అనే దాన్ని బట్టి ఈ టాపిక్స్ వచ్చి మెయిన్ టాపిక్. ఆனா సబ్ టాపిక్ ఇంకో 2-3 అర్జునన్ కేள்வி అడిగిండు, దానికి బదులుగా ఒక 2-3 అవుతుంది. మెయిన్ టాపిక్ వచ్చి ఈ 5 వచ్చి అక్కడక్కడ శ్లోకాల్లో మారి ఉంది. దాని అప్పుడప్పుడు స్వామి చెప్పేప్పుడు మన దాని తగ్గట్టు చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు వచ్చి 1లోని 6 దాకా వచ్చి బహిరంగ సాధన. బహిరంగ సాధన అంటే ఏమి, మన ధ్యానం చేసేదానికి ముందాతి, అదావదు 15 నిమిషం ధ్యానం చేసేము అంటే ఆ 23.25 గంట సేపు ఎట్టా మన வாழ்க்கை మురైని పెట్టుకోలే, మనం ఏం చెయ్యాలి ఆవాళ్ళ పూరా అనే దాన్ని బట్టి చెప్పేదే ఈ బహిరంగ సాధనే. అదావదు ఆ ధ్యానం చేసే టయాల లేకుండా కొదవ గెల్లు పూరా ఎట్టా మన வாழ்க்கைని పెట్టుకోవాలి, మన మనోభావనే ఎట్టా ఉండాలి, మన ఏం చెయ్యాలి అనే దాన్ని బట్టి చెప్పేది వచ్చి బహిరంగ సాధనే. అంతరంగ సాధన అనేప్పుడు ఆ 15 నిమిషానికి మన ఎట్టా ఉండాలి, ఎట్టా మారికి ఉండాలి, ఏ టయాలకు ఉండాలి, ఏ దిశ చూసికి ఉండాలి అనేది ఇంత పట్టి చెప్పేది. బహిరంగ సాధనలో ఎంత ఫుడ్ తినాలి అంటే అన్నీనే చెప్పేది. అన్నినేని మన ఈ 6వ అధ్యాయంలో ఈ ధ్యానం ఎట్టా చెయ్యాలి అనే దాన్ని బట్టి అన్ని ఆ విషయాల్ని పూరానేని ఓరళవుకు డీటెయిల్ గా చెప్పిండారు. సరే, ఇప్పుడు వచ్చి బహిరంగ సాధన 1లోని 6 దాకా అనేది చూస్తాము. ఆ 6లో 1-2 వచ్చి కర్మయోగ స్తుతి, అదావదు మొదటి దిల్లో వచ్చి అనాశ్రిత కర్మ ఫలం అనేప్పుడు మన కర్మ ఫలాన్ని కర్మలోండి వచ్చే ఆ భయాన్ని సార్ందకండ, అనాశ్రిత అంటే దాని సార్ందకండ చెయ్యల్లాని దోరు చేసేరో, కార్యం కర్మ కరోతి యక అంటే దోరు ఆ செயல்லாని చేసేరో. కార్యం అనేప్పుడు ఏ செயல் వాళ్ళ స్వధర్మం స్వభావానికి ఉన్నట్టుగా ఆ செயல்லாని వాళ్ళుடைய ప్రారంధ వశాలో వాళ్ళకు వచ్చే ఆ செயల్ని వాళ్ళు చెయ్యాల్సిన ఆ డ్యూటీ అనే ఉండే ఆ செயல்லாని వాళ్ళు ఎట్టా చేసేది, ఏ విధవ బలన్ని ఎదురు చూడకుండా దోరు చేసేరో వాళ్ళే సహ సన్యాసీచ యోగిచ, వాళ్ళే సన్యాసి వాళ్ళే యోగి. దేనికోసం వాళ్ళని సన్యాసిని చెప్పేమో, వాళ్ళు వచ్చి ఆ బలంలో ఆ ఆశని తురందిండారు అటాడేప్పుడుగా ఆ మనపక్వం ఉండేదాడిచి వాళ్ళని సన్యాసి అటాడిసి ఒక పుగழ்ந்து ఒక దీని వచ్చి అర్థవాదం అటాడి చెబుతురు. మన దీనిలో వచ్చి వేదాంతాల్లో చెప్పేప్పుడు దీని అర్థవాదం మనం ఏర్కనవే చూసామేగా. నువ్వు కర్ణన్ బాలి పెద్ద డొనేషన్ అడిగింది పోయేప్పుడు నీ మాది ఉంటా అట్ట అడిసితా పుగழ்ந்து చెప్పేమో, దాని దేనికోసం అట్ట చెప్పారంటే అడితనే వాళ్ళు ఉండేదాన్ని చెప్తే వాళ్ళకి ఒక సంతోషం రాదు, వాళ్ళు ఉండేదానినా కూడా చెప్తేనే వాళ్ళు సంతోషపడి ఆ செயల్ని చేతురు అనే దానికోసం అట మరి పుగழ்ந்து వద్దే ఎగ్జాజరేట్ చేసి దాన్ని మిగైపడుத்தி చెప్పేది. అదే మరి ఇక్కడ కర్మయోగిని వాండు ఎటువంటి వాండు సన్యాసి, వాండే యోగి అనేట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ సన్యాసి అనేప్పుడు అన్ని செயల్ని తురందిన వాండుకు సమంగా ఇక్కడ ఈ కర్మయోగిని చెప్పారు.
దేనికంటే ఆ పక్వం అవంగా ఆటోమేటిక్ గా ఆ సన్యాస నిலைని అడన్సును అనేదాని அடுத்த శ్లోకాలని దాని ఉடைய దీని మహిమని పற்றி ఇంకా చెప్పారు. அடுத்த யோகி అనేప్పటికీ ఇక్కడ వచ్చి தியான நிலை ஒருமுகப்பட்ட நிலைக்கு வாண்டு தகுதி நிஷ்டை அட்டான்னு చెప్పేమేగా నిధిధ్యాసనం చెప్పేమేగా దాని ఇక్కడ చెప్పారు. వాడు తిరిగి ఎంచి చూసేదానికి అదాவது ஒருமுக ఏం చదివినాడో దాన్ని వాడు వాడి வாழ்க்கைలో ఎత్తుకొచ్చేదానికి మురైపడితే దాన్ని ఎత్తుకొచ్చేదానికి అసిమిలేట్ చేసి దాన్ని మనసులో క్లియర్ దాన్ని అబ్జర్వ్ చేసి మనసులో దాన్ని క్లియర్ పురించుకుని దాని வாழ்க்கைలో నడైమురైలో ఎత్తుకొచ్చింది వాడు ముయற்சி చేసింది. అట్ట ఉండే యోగి ఈ రెండు కాని ఎవరు అవితున్నాడు, ఈ కర్మయోగి అవితున్నాడు అనేదాన్ని ఇక్కడ కర్మ ఫలాన్ని ఉడిసిన వాడు ఆ గృహస్థంగా ఉండుకుని ఫలాన్ని செயల్లో ఉండే బలాన్ని ఉడిచిన వాడు వీళ్ళకు సమంగా వాణ్ణి చెప్పారు. వట్టి ఊరిక నిరగ్నికి నచ అక్రియక నిరగ్నికి అంటే ஐந்தாரன் அதாவது ரிச்சுவலிஸ்டிக்கா అదాவது ముందటి కాలాల ఆ అగ్నిని పెట్టే అన్ని విషయాల్ని అగ్నిని అడిపడిగా పట్టుకునే అన్ని செயல்ని వాళ్ళు ఆరంభించారు. అది వచ్చి పెళ్లి అవిన తోడుతో ఆ ఇల్లరతాన్గా ఉండేవాళ్ళు గార్హపత్యం మనం ఏర్కనవే చూసినాము. ఆ గార్హపత్యం అనే ఆ అగ్ని కుండాని వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు సచ్చేదాకా ఆ నెరుపు వచ్చి అనంజనే కూడా అది కంటిన్యూస్ గా అది మండుకునేనే ఉండాలి. అటనే ముందటి కాలాలో ఇప్పుడునే అట్టంతా ఆంధ్రాలో గ్రామాలతో ఉండారంట. అట వాళ్ళు చేత ఉంటుండ అట్ట చేసే వాళ్ళు ఎప్పుడు ఈ అగ్నిని అణచాచుకుంటే ఒకటి వచ్చి వాళ్ళు సచ్చేప్పుడు లేకపోతే సన్యాసం తీసేప్పుడు అనే దానిని మనం చూసాము. ఈ సన్యాసం అవేప్పుడు వాళ్ళకి వచ్చి ఈ తర్పణం ఇదింత ఇచ్చే ఈ సన్యాసం అనేదిని ఎత్తుకునే దానించి వాళ్ళు వచ్చి ఫిజికల్ సైకలాజికల్ మైండ్ లెవెల్లో వాళ్ళు చచ్చిపోయినారనే అర్థం. వాళ్ళ అన్నిదిలోని వాళ్ళు విళయిసారు అటనిసే ఈ సన్యాసికి అర్థం. అట్ట ఉండేదానిచ్చి ఈ వీళ్ళని నిరగ్నిహి అదాவது ఊరికి రిచువల్ గా ఉండే ఆ అగ్ని ఆ ఐందారని ఉడితే మట్టం చాలదు, మనసలవులో అన్నిని తురందాల అనేదాన్ని ఇక్కడ చెప్పారు. నా నిరగ్నిహి ఇంత ఊరికే ఐందార ఆ రిచువల్స్ ని ఒక్కటి చెయ్యకుండా ఉండేవాడు, ఆ వట్టి ఆరెంజ్ డ్రెస్ ని మట్టు వేసుకుంటేవాడు. అట్ట మారి వాడు ఊరి మనసులో అన్నిని ఎంచుకుంటాని దీని మట్టు ఉడిచిన వాడు ఈ రిచువల్ సడంగలాని ఉడిసి అనగా ఈ செயல் వాళ్ళ కడమైన ఏముందో దాని మట్టు ఉడితే చాలదు, మనసలవులోని ఆ అన్ని దీనిని ఉడిసిందుకు వాడి నుంచి వెళ్ళవాళ్ళ. అట్ట ఉండేవాడే ఉண்மையான సన్యాసే తవల, లేకపోతే వాడిని మిథ్యాచారన్ అటనిసి చెప్పేము అనేదాన్ని ఏற்கனவே చూసిందాము. నిరగ్నికి చ అక్రియక అక్రియక అంటే ఇక్కడ వచ్చి ఏ విధ செயல்ని లేకుండా ఉండేది செயலின்மை అనేది. ఇక్కడ వచ్చి దేనికి செயலின்மை అనేదాన్ని చెప్పింటారట. ఆ నిష్ఠలోనే ఉండప్పటికే ఆ బ్రహ్మనే నేను అనేదిలో ఆ యోగి ఆ నిష్ఠలోనే ఉండప్పటికే ఆ నిధిధ్యాసనం మూలంగా శ్రవణ మననం విని అనగా ఆ నిధిధ్యాసనం మూలంగా తిరిగి దల్లోనే ఆ టీచింగ్ లోనే ఏమి ఆత్మజ్ఞానం అంటూ వినిందో దాని ఎన్క్వైరీ చేసుకుంటా మనసులో విచారం చేసుకుంటా దల్లోనే ఆ నిష్ఠలోనే ఉండేవాడే ఉண்மையான యోగి. ఊరిగా செயల్ని మట్టం ఆ செயల్ని చెయ్యకుండా ఉండేది ఇక్కడ యోగిగా చెప్పరు అనేదాన్ని మొదటి శ్లోకాలు చూసాము. அடுத்ததிలో వచ్చి రెండవదిలో యం సన్యాసం ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. ఏ పాండవ ఏ అర్జున యం దేని సన్యాసం ఇతి ప్రాహు దేని సన్యాసం అటని చెప్పారంటే దేని సన్యాసం చెప్పారో తం అదై దాని
యోగం విద్ది పాండవ, అదే యోగం అటానిసి తెలుసుకో అటానిసి అర్జునుడితో, దేని సన్యాసం అటాని చెప్పారో అదే యోగం అటానిసి తెలుసుకో. రెండు ఒకటే. మనం ఏற்கனவே 4வது అధ్యాయ 5வது అధ్యాయాల కూడా దీన్ని క్లియర్ గా చూసాము. మొదట 5வது అధ్యాయాల మొదట చెప్పేప్పుడు ఈ సాంఖ్యం యోగం అనే వార్త మూలంగా దాన్ని చెప్పినారు. ఆ ఆత్మ జ్ఞానిగా దోండు ఉన్నాడో వాండే యోగిగాని ఉన్నాడు. దేనించి అంటే వాండు ఈ కర్మ ఫలాన్ని అన్ని వాడు ఉడిసిన దాని నుంచి వాడొచ్చి రెండునే సమనే. ఈ రెండు సాంఖ్యం అంటనాலும் యోగం అంటనాலும் దానిలో విద్యాసం అనేది లేదు. దోరు విద్యాసం చూసేరో వాళ్ళు బాలన్ అని బాలాగా అటాన్స్ మన ఏற்கனவே చూసాము. దోరు దాని రెండుకు విద్యాసం చూడలేదో వాళ్ళే పండితర్లే అనేదాన్ని మన ఏற்கனவே 5வது అధ్యాయం మొదట చూసాము. దానే ఇక్కడ తిరివిని చెప్పారు. ఈ సన్యాసం అంటే అనేది ఎதை సన్యాసం என்று கூறுகிறார்களோ அதை యోగం என்று அறிந்துகொள் అటనిసి అర్జునంతో చెప్పారు. నా ఈ అసన్యస్త సంకల్పక, అసన్యస్త సంకల్పక అంటే సంకల్పం అంటే మన సంకల్పం అంటే ఆశை, அதாவது ప్రీతి అటని చెప్తారు. అదాவது ఆశை. ప్రీతి అంటే ఇప్పుడు వచ్చి ఏదిల్లో ప్రీతి అంటే మనకు విషయే ప్రీతి బుద్ధికి, అதாவது విషయాలు ఏ విషయం మనం ఎత్తుకుంటున్నాం, అதாவது ఈ ఉలక విషయాలు ఏర్పట్టందేగా దానిలో వచ్చి ఆశపడేదే ఈ సంకల్పం. అதாவது దాన్ని చూసేప్పుడు ఒక జామాన్ని మనం చూసేము, బయట పొయ్యేప్పుడు ఇప్పుడు ప్రపంచ బయట ఉలగాలో మనం పొయ్యేప్పుడు ఏ కోణ అన్ని ఈ జ్ఞానేంద్రియాలు అన్నినేమి దాని విషయాల్లో తొడర్బు పెట్టుతుంది. అట్ట తొడర్బు అవేప్పుడు మనకు ఆ తొడర్బు నుంచి మనకు ఏమవుతుంది, ఆ ఒక పొరుల్ మనకు ఈ పొరుల్ వచ్చి మనకు ప్రయోజనంగా ఉన్ను అటానిసి ఒక ఎన్నం ఏర్పడుతుంది. ఆ ఎన్నం దానిలో వచ్చి మనకు ఒక ఆశை వచ్చింది ఆరంభించింది. అదే సంకల్పం అటానిసి చెప్పేము. ఆ సంకల్పం మొదట ఎన్నంగా మనకు రోగవుతుంది, మనకు అదే ఆశగా ఉరువవుతుంది. తిరిగి మన బయట పోయి వచ్చినామంటే అన్ని పొరుల్ని మన ఒక అంగటికే పొయ్యేముంటే దానిలో అక్కడ వచ్చి 100, 200, 300, 500 పొరుల దాకా ఉండొచ్చు. కావంటే మనకు ఒక కొంచెం పొరుల్ని ఎంచుతున్నాము. ఈ పొరుల్ మనకు కావాల రూపాయి ఎంత అవాళ తీసుకొచ్చేము, లేకపోతే ఏం చేసేము మనసులో ఈ పొరులంతా కోతర వచ్చేప్పుడు తీయాలే అటానిసి మనసులో ఎన్నం పెట్టుకు వచ్చితున్నాము. మనసులో తూకు వచ్చితున్నాము అంగటండి. అది ఏమవుతుంది, తిరిగి ఆ ఎన్ననే మనని ఆ ఆశ రోగ అది బిల్డప్ తిరిగి అది ఎంచేప్పుడు అదే పెద్దగా ఉరువవి తిరిగి అదే కామం క్రోధం అటంతా పరిమళించుతుంది. అదే పెద్దవి మనకు అది తగులబోతే కోపం వచ్చేది, ఆ ఉణర్చులన్నీ మనకు వస్తుంది. ఇక్కడ వచ్చి ఏం చెప్పారు, దాని నుంచి అది ఉండకూడదు అనే దాని నుంచి దోరు అసన్యస్త సంకల్పక. సంకల్పక అంటే మన ఆ ప్రీతి ఆ ఆశై అది వచ్చి లేకుండా ఉండేవాండే అది ఉడాని వాండు దాని తురందని వాండు నా యోగి భవతి కష్టన. ఒక పొழுதுని వాండు ఒక క్షణం కూడా యోగిగా ఉండింది వెళ్ళవదు. దోరు ఇది సంకల్పాన్ని తురందేరో వాళ్ళే యోగిగా ఉండిందుకు వెళ్ళవనే తవిர అట్ట లేని వాళ్ళు దాన్ని తురందని వాళ్ళు కండిపుగా యోగిగా ఉండిందుకు వెళ్ళవదు. లేదంటే మనసులో ఆశ ఉన్నది అంటే ఏమవును, తిరిగి ఆ ఎన్నాలే తిరిగి వచ్చుకుంటా ఉన్ను. ఏం చెయ్యాలా, తెల్లాట ఏం చెయ్యాలా, మద్దునాల ఏం చెయ్యాలా, సందాల ఏం చెయ్యాలా, లేకపోతే దూరన ఒకరు మనని తిట్టిసారంటే ఆ తిట్టిందేనే ఆ ఎన్నాలే తిరిగి వచ్చుకుంటా ఉన్ను. ఆ దానించే వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఫుల్ డే ఎట్టా ఉండాల బహిరంగ సాధనే అనేది దేనికోసం చెప్పారంటే ఆ ముళు దినం మన ఎట్టా ఉండామో ఆ దీని అడిపడిగా పెట్టుకునే మన చేసే ఆ 10 నిమిషం ధ్యానం అనేది కైగూడాలంటే అది సిద్ధించాలంటే
ఆ 23.25 గంటసేపు మన ఎట్టా ఉండామో దాన్ని పొరితే ఈ 15 నిమిషం ధ్యానం అనేది మనకు బాగా కైకూడును. దాన్ని మన క్లియర్ పురించుకోవాలి. దానికే తిరిగి ఈ కర్మయోగాన్ని అంత ఇదిగా చెప్పారు. యాక్చువల్గా ఈ కర్మయోగం అనేదాన్ని அடுத்தదిలో ఈ ఎప్పుడు దాకా దీన్ని చెయ్యాలే అనేదాన్ని తని அடுத்து 3வது శ్లోకాలో చెప్పారు. అதாவது కర్మయోగం మన సచ్చేదాకా అట్టనే ఫాలో చేస్తా ఉండాలనా లేకపోతే ఎప్పుడు దాకా దీన్ని చెయ్యాలే ఈ కర్మయోగం? ఆ కేள்వికి బదులుగా அடுத்த శ్లోకం అవుతుంది. ఈ కర్మయోగం వచ్చి ధ్యాన యోగానికి హెల్ప్ఫుల్ లా ఉంది. అదాவது మనసుని తూய்மைப்படுத்துறதுக்கே ఇది హెల్ప్ఫుల్ లా ఉపయోగంగా ఉందే తவிர అది లిబరేషన్ అదాவது ఆ ముక్తిని ఇయ్యదు, జ్ఞానాన్ని ఇయ్యదు అనేదాన్ని ఏற்கனவே మన మోటే ఇంట్రొడక్షన్ లో ఈ 6వ అధ్యాయం 300 చూసేప్పుడు చూసాము. దాని నుంచి ఆ తகுதிని ఇచ్చింది, ఆ ప్రిపరేషన్ మట్టునే ఇది చేతుందే, తయారుపడుతుందే తவிர మనసుని ఎట్ట తయారుపడుతుంది? ఆ విరుపు వెరుపుని తాని ఇది చేసి సమత్వాన్ని మనకు ఇస్తుంది. ஓரளவுக்கு ஃபோக்கஸிங் அதாவது దేవుణ్ణి பற்றியே இறைவனுக்கு అర్పణని ఇறைవన్ వచ్చే బలంలాని ఇறைవனுக்கு ప్రసాదంగాని ఎంచే ఆ మెంటాలిటీ వచ్చేప్పటికి ఓరளவு ఫోకసింగ్ కూడా కొంచెం ఓరளவு ఆ దేవుణ్ణే ఎంచాలే, వేற దేని పற்றி మనం ఎంచకూడదు అనే ఆ ఎన్నంతా ఉండేదానిచ్చి మనసు తూய்மைని ఓరளவு ఆ ఫోకసింగ్ అనేది వచ్చిందుకు ఆరంభిస్తుంది. అంతే దీని నుంచి వెళ్ళవుతుందే తవిర దాని పైగా కర్మయోగాలో మన ఎదురు చూసిందుకు వెళ్ళవదు. ఆ బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ సమత్వమేని ఆ భావనే అదే అక్కడ వద్దే ముఖ్యం. అదే దాని నుంచి அடுத்த కర్మయోగాన్ని నేను చెయ్యకుండా డైరెక్ట్ ధ్యాన యోగాన్ని నేను సకాయనేమి అటానిసిందా ఒకరు చెప్పిందుకు వెళ్ళవదు. దేనింటే చిత్తశుద్ధి లేకుండా ధ్యానాల కూనేముంటే ధ్యానం రాదు. మనసు తిరిగి మనవుடைய విరుపు వెరుపులో పోతా ఉన్నే తవిர మన నుంచి ఆ దీన్ని ఉడిసి అదాவது ரெண்டு எக்ஸ்ட்ரீமுக்கு போகக்கூடாது. கர்மயோகனே ஒத்தோ அட்டானி செப்பிந்துக்கும் వెళ్ళవదు. అదే మాదిరి కర్మయోగనే సేతా వాళ్ళకి పూర్వం ఉండుకుంటాడంట అది దొరకదు. ఇప్పుడు దానికి స్వామి ఏమి ఎగ్జాంపుల్ చెప్పింటారంటే ఏది வாழ்க்கையில నడిచినాலும் దానిలోనే పట్టుకు తొంగకూడదు. అది వచ్చి ఒక కాలం దాకా మనకు మనముடைய మనసు పక్వం విందుకు అది హెల్ప్ చేస్తుంది. ఆ పక్వాన్ని మనం అడంచిన వెనక அடுத்த దీనికి మన పోయిందుకు తయారవి రావలే, దానిలోనే ఉండాలని ఎంచకూడదు. ఇప్పుడు స్కూల్ పోయేము అంటే 1వ క్లాస్ నా టీచర్ వద్దే పట్టింది, దాని నుంచి నేను 1వ క్లాస్ లోనే ఉంటున్నా, ఈ క్లాస్ రూమ్ నాకు పట్టింది, ఈ టీచర్ నాకు వద్దే పట్టింది, దాని నుంచి 1వ క్లాస్ లోనే ఉండుకును అంటే మనసు ఎట్ట పక్కువను ఎట్ట அடுத்த చదివింది వెళ్ళవును. అదే మారియే ఇప్పుడు బిడ్డ అమ్మ కడుపులో ఉంది అంటే ఈ నేచరే ఏం చేస్తుంది, బయట అంశను 10 మాసం అవిసింది అంటే నేచర్ వచ్చి దాని పైగా రోగా అమ్మ పొట్టలో ఉండింది వెళ్ళదు. నాకు తిండి కోసం వేరెక్కడ అని అల్లాడాల్సిందిలా పొట్టలోనే అన్ని తవిలితుంది, నడిచి రోగనే ఉండుకునే అట్ట అనిసిందా చెప్పిందుకు వెళ్ళదు. నేచరే ఏం చేస్తుంది ఒక కాలం దాకా దాన్ని పెట్టుకునే తవిర அடுத்தది మన ఆ నేచరే దొబ్బి ఉడుస్తుంది. లేబర్ పెయిన్ తో అది నువ్వు బయట పో అటనిసి దొబ్బి ఉడిస్తుంది. అదే మారియే మన வாழ்க்கை అనేది అన్నిలోనే ఏదిని మనం ఎత్తుకుంటున్నాం, ఒక రిలేషన్ ఉరవుగళ్ళ అటానిసి ఎత్తుకుంటున్నాం. ఒక కాలం దాకా అన్నినేని మనకు కూడా ఉన్ను దాని మన పెట్టుకుని మన మనస్సలవులో పక్వం అవినద వెనక అది ఎట్టా దల్లోండి బయట రావలే అనే దానిని మన తెలుసుకోలే, దానే పట్టుకు ఉండకూడదు అనేదే. அதாவது 2 எக்ஸ்ட்ரீமுக்கு சக்காகக்கூடாது. அதே మన வாழ்க்கை అటనిసి దానే సార్ந்து ఉండేదిని తప్పు, అది వద్దో అటనిసి వద్దే విళకి ఉండేదిని తప్పు. దానిలో మనం ఏం చెయ్యాల, ఎంటర్ చెయ్యాల, నొళంజాల, దాని ఆ సార్ந்து మన వళర్ందాల అనగా దాని విత్డ్రా చేసింది గని దానిలోండి మన
విళకిందుకని మనకు తెలాలి. అదే మన வாழ்க்கைలో ముళు வாழ்க்கைలోని మన తెలుసుకోవాల్సింది. అది ఎదిగా ఉంటనాలం, కర్మయోగంగా ఉంటనాలం, జ్ఞానయోగంగా ఉంటనాలం, ఈశ్వరనిగా ఉంటనాలం, దేవుడుగానే ఉంటనాలం. ఇది అన్నినేని మన పురించుకోవాల్సిన విషయం. నొలంజాల களவும் కట్టుమర అట అనేసి ఒక ఇది ఉన్న అవ్వయార్థులు. మన దొంగలిచితే కూడా దానిని ఏమి అనేది అన్నిని ఏమి అనేదాన్ని పురించుకుని దానిలో పక్వం అవ్వాలి. ఆ పక్వం అవిన మనక దాన్ని ఉడిసి వెళకిందుకుని మనకు తెలాలి. ఇది బాందీన్స్ దేనిలోనా పట్టుకు తొంగినాముంటే ఇయర్కి ఏం చేసిన దానిలోండి మనని విళకి ఇయర్కనే ఉడుస్తును, మన ఉడాల్సిందిలా. అదేని దానికి ఉండే సిచ్యువేషన్ ని ఏర్పడితే ఇప్పుడు మన దాని విళకేప్పుడు మనకు మనసు కష్టంగా ఉన్నది. దానించి మనం ఏం చేయాలి, మనకానే అది మనని తురవుని ఏర్పడితే ముందాతి మనకానేని ఆ తురవు మనసులో ఆ తురవు నిலைని ஏற்படுத்துகின்றது பழகால. அதே ஒத்தே முக்கியம். அதாவது வாழ்க்கையிలో ఏది ఉంటనాலும் నొలంజాల అన్నిని మన తెలుసుకోలే. దాని నుంచి అది నొలంజుతనే తెలుసును. ఇప్పుడు కర్మయోగనే నేను చెయ్యకుండా ధ్యాన యోగం చేసి పొయ్యాను అంటే అది ఇంత నేచర్ ఉడాదు. ఇది లేకుండా దానికి 1ాం క్లాస్ లేకుండా నేను 10ాం క్లాస్ పొయ్యాను అంటే వెళ్ళవదు. అది పురింజుతనే அடுத்த స్టేజే మనకు పురింజును. దాని నుంచి ఆ పక్వాన్ని మన అడంజి కొంచెం కొంచెంగా வாழ்க்கையினுடைய మనసు, ఈ வாழ்க்கை అనేదే మన మనసుకు పక్వం ఇచ్చేదే. ఆ పక్వాన్ని మన పురించుకుందుకు మనం ఏం చేయాలి, ఒక్కొక్క స్టెప్ గా మన పొయ్యేదాన్ని దాన్ని ఎంటర్ చెయ్యాలి. దాన్ని నొలంజి అన్నిని మన కొంచెం కొంచెంగా పురించుకోలే. ఆనగా దల్లో మన ఆ పురింజంగా మన మనసలవులో బాగా పక్వ పడిందుకు ఆరంభించు. బాగా తెలివి రాగానే దాన్ని ఉడిసి విళకిందుకుని మనకు తెలాలే. ఇదే ఒద్దే ముఖ్యం, வாழ்க்கைలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. దానే ఇక్కడ 3వ శ్లోకాలో చెప్పారు. చూతాడి రాజేశ్వరి ఏమంటారా? మీరు చెప్పారా? నేను చెప్పంగా. ఆరు వృక్షోర్మునేర్ యోగం, ఆరు వృక్షోర్మునేర్ యోగం, కర్మ కారణం ఉచ్యతే, కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ, యోగారూఢస్య తస్యైవ, సమః కారణముచ్యతే, సమః కారణముచ్యతే. ఆరు వృక్షోర్మునేర్ యోగం, ఆరు వృక్షోర్మునేర్ యోగం, కర్మ కారణముచ్యతే, కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ, యోగారూఢస్య తస్యైవ, సమః కారణముచ్యతే, సమః కారణముచ్యతే. ఇది ఆరు వృక్షోహో మునేహే యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగ ఆరూఢస్య తస్య ఏవ సమః కారణం ఉచ్యతే. అదావదు ఈ కర్మయోగం ఎన్ని దినాలకు మనం చెయ్యాల, ఎప్పుడు దాకా చెయ్యాల అనేది దాని ఈ శ్లోకం அடுத்த శ్లోకం 2లోని మనకు దాన్ని తెలియచేసారు. ఇది వచ్చి ఒద్దే ముఖ్యమైన శ్లోకం. అడిక్కడి దీని కోట్ చేతురు నింద తాబ్లో ఈ శ్లోకాన్ని కోట్ చేతురు. దానిచి ఇది ముఖ్యమైన శ్లోకం చదువుకోవచ్చు. సరే, ఆరు వృక్షోహో అంటే அதாவது அடைஞ்சேதானிக்கு விரும்பே மாண்டு. அதாவது ஆரோகணம் அவரோகணம் అటనిస్తా సత్వేగా పాట పాడేప్పుడు సరిగమ పదనిస అటనిసి పైగా పోయేదాని ఆరోహణం అంటారు. దివా వచ్చేదాని సాని దప్ప మగ రిస అటనిసి దివా వచ్చేదానికి అవరోహణం చెప్తాం. ఆరోహణం అంటే పైగా పోయేది.
உயர விரும்புபவன் అటనిసి అర్థం. పైగా పొయ్యేదాని విరుంబేవాండు అనేది 6 రుక్షోహో. దోండు ఈ ధ్యాన యోగాలో కర్మయోగాన్ని ముడిచి ధ్యాన యోగాలో పైగా పోయిందుకు పైగా పోయిందుకంటే ఏమర్థం, మన ఆ ముక్తి నిலைని అడంజాలే, మనసు ఆ పక్వ నిலைని అడంజాలని ఎంచేవాండు వాండే ఆ మునిగి అనేది వచ్చి ఆ మునివర్ అంటే ఆ ఒరుముఖపట్ట செயల్లో భయాన్ని తురంది ఆ ఒరుముఖం పట్ట నిலைని అడంజాలని ఎంచేవాళ్ళు. 6 రుక్షోకో మునేహే అట్ట ఉండే వాళ్ళకి యోగం కర్మ కారణం ఉచ్యతే. ఆ మునివర్లకు యోగం అంటే ఈ ధ్యాన యోగానికి కర్మ అంటే ఈ కర్మయోగం కారణం అనేది వచ్చి సాధనం అర్థం. ఈ కర్మయోగనే సాధనంగా చెప్పిండారు. అదావదు ఉయర 6 రుక్షోகம் అంటే బాగా லைஃப் లో ఈ స్పిరిచువల్ ఆన్మీக வாழ்க்கையிலோ உயர்ந்தாலன்னு ఎంచేవాండుకు ఇంకా ఆ నిலைని అడంజన వాండు. అదావదు ధ్యాన యోగాలో నిலை పెற்று ఉండని ఇంకా జ్ఞానం పற்றி తెలిసినాండు, శ్రవణ మననం వినినాండు కావంటే దాని పற்றி ఇంకా బాగా దానిలో నిலை పెరల మనసు అట్ట దాని అడంజాలని విరుంబేవాండు. అట్ట ఉండే మునిగి అంటే వాళ్ళు వచ్చి ఏ அளவுக்கு వాళ్ళ నుంచి వెళ్ళవును, వాళ్ళు భయాన్ని మట్టు తురందు ఉండారు. ఈ வாழ்க்கைలో செயల్లో వచ్చే బలాన్ని మట్టు తురందిన వాళ్ళు దెల్లో ఉయర్దిండు విరుంబేరు. ఈ ధ్యాన యోగాలో ఇది உயர்ந்தின்றது விரும்பேவாளு. 6 ருட்சோகம் అంటే உயர விரும்புபவர். దెల్లో ఉయర్ందింది విరుంబేరు యోగాలో. ఏ యోగాలో? ధ్యాన యోగాలో. ఇప్పుడు వచ్చి మన దిల్లో యోగం అనేప్పటికి గీదలో వచ్చి వేరే వేరే తావులో వేరే వేరే అర్థాలు ఇచ్చిండ్రు. ఒక తావులో కర్మయోగం ని మీన్ సేతురు, ఒక తావులో ధ్యాన యోగం ని మీన్ సేతురు, ఇంకో తావులో జ్ఞాన యోగం ని మీన్ సేతురు. దాని నుంచి మన ఏ తావులో ఏ అర్థం అవుతుంది అనేదాన్ని క్లియర్ గా పురించుకోవాలి. ఇక్కడ యోగం అంటే ధ్యాన యోగం ని అర్థం. సరే, 6 రుక్షోகம் అంటే உயர விரும்பும் மனிதர். தோறு பாகா பைகா ராவல மேலான நிலைக்கு ராவல అటనిసి ఎంచే ఆ మునివర్లు. వాళ్ళుடைய నిலை ఇప్పుడు ఏమి, వాళ్ళు செயల్లో భయాన్ని మట్టు తురందింటారు. ఆ కర్మయోగం మూలంగా వాళ్ళు செயల్లో భయాన్ని తురంచారు కాబట్టి ఇంకా పైగా పోవలే. ఆ దిల్లోనేని ఆ ఏ జ్ఞానం వాళ్ళు వినిందారో దానిలోని వాళ్ళ మనస్సు నిలచి ఉండాలే అటనిసి విరుంబేవాళ్ళు. వాళ్ళు వచ్చి అట్ట ఉండే ఆ మనిషిలాకు యోగం అంటే ధ్యాన యోగాలో విరుపం ఉండే ఆ మనిషి ఆ మునివర్లాకు కర్మ అంటే వాళ్ళ మునిగి అనే దానికి మనం ఏற்கனவே చూసిందాము మననశీలக అటనిసి అదావదు సందేహం మన ఆ జ్ఞానాల ఉండే సందేహాలంతా తీర్చుకుని ఆ విచారం మూలంగా క్లియర్ గా తీర్చుకుని దానిలో కన్విక్షన్ అంటే దానిలోనే స్థిరంగా ఉండేవాళ్ళు. ఈ జ్ఞానం వచ్చి కరెక్టే, మన దాన్ని ఎట్టా ప్రాక్టీస్ చేయాల, దాని అభ్యాసాన్ని మన வாழ்க்கையில ఎట్టా ఎత్తుకు రావాల, నిష్ఠకి దానిలో నిలై పెట్టి ఎట్టా ఉండాల అటనిసి ఎంచి దాని విరుంబే మనిషిలే ఈ మునివర్లు. అట్ట ఉండే వాళ్ళకి కర్మ అంటే செயల్ అంటే కర్మయోగం. కర్మయోగం వచ్చి ఒక సాధనంగా, కారణం అంటే ఇక్కడ సాధనం అర్థం. వాళ్ళకి అది వచ్చి ఉపాయంగా ఉచ్యతే అంటే చెప్పిండారు, కూరపట్టుள்ளது అటనిసి అర్థం. ధ్యాన యోగాలో உயர்ந்தின்றது விரும்பே மனுஷில தோறு இம்முனிவர்லு వాళ్ళకు కర్మయోగం సాధనంగా చెప్పిండారు. అదే ఫస్ట్ లైన్ ఉடைய అర్థం. 6 రుక్షోహో మునేహే
యోగం కర్మ కారణం ఉచ్యతే. ఆరు రుక్షోకం అంటే ధ్యాన యోగాన్ని అడంజిందుకు విరుంబే మనిషిల. ధ్యాన యోగం అంటే ఇక్కడ ఏమి ఆ నిధిధ్యాసనం దానిలోనే నిష్ఠை ఉండాలని ఎంచే మనిషిలాగా వాళ్ళు ఏ నిலையில ఉండారు ఇప్పుడు ఆ కర్మయోగాన్ని ముడిచి కర్మ ఫలంలో పట్టు లేకుండా ఉండారు. అది ఇంత శ్రవణ మననం అనేది ఇంత చేసి ఆ టీచింగ్ తో ఓరளவுக்கு వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్ట ఉండే వాళ్ళకి కర్మ అంటే செயல் కర్మయోగం అర్థం. ఈ செயல் అనేదే కారణం ఉచ్యతే. కారణం అంటే కాస్ అనే అర్థాన్ని ఎత్తుకోకూడదు. కారణం అంటే ఇక్కడ సాధనం అనే అర్థాన్ని ఎత్తుకోలే. కారణం ఉచ్యతే. కర్మయోగనే ఇక్కడ సాధనంగా చెప్పిండారు. அடுத்த வரியிலோ யோக ஆருடஸ்ய தஸ்ய అంటే அவருக்கு దోరుకు ఈ యోగారూఢస్య అదావదు ఈ ధ్యాన యోగాలో ఈడుబడి బాగా పక్వం అడంజిన వాళ్ళకి ఆ నిష్ఠలో కంటిన్యూస్ గా ఉండిందుకు వెళ్ళవే వాళ్ళకి మొదటిదిలో దాన్ని విరిపే వాళ్ళు. ఆరు రుక్షో అంటే దాన్ని విరిపేవాళ్ళు. ఇక్కడ యోగ ఆరూఢస్య అంటే ఆ ధ్యాన యోగాలో బాగా నిలైపెరిన వాళ్ళు. దానిలో ఈడుబడి మొదట ఈ కర్మయోగంతా చేసి అనగా ఈ ధ్యానాల్లో కూడా కొంచెం దినాలు ఉండి ఆ పక్వ నిలైని అడంజిన వాళ్ళు అనేది యోగారూఢస్య అనే దానికి అర్థం. అట్ట ఉండే వాళ్ళకే సమహ కారణం ఉచ్యతే. సమహ అంటే ఇక్కడ నివృత్తి అర్థం. నివృత్తి అంటే తురత్తల్, ఈ செயల్లాని తురందేది అనేది ఇక్కడ అన్ని செயల్లోండి వాళ్ళు విలగేది మట్టునే కారణం ఉచ్యతే. కారణం అంటే తిరివిని సాధనంగా చెప్పేరు. అదావదు யோகம் தியான யோகியானி தல்லோ உயர்ந்திந்து விரும்பே முனிலாக்கு கர்மயோகம் சாதனைగా చెప్పిండారు. ఇది ఆ ధ్యాన యోగాలో బాగా మున్నేరిన వాళ్ళకి செயலின்மை அதாவது நிவர்த்தி మార్గం అదావదు செயల్లోండి విలగుకునేదాని మట్టునే సాధనంగా చెప్పిండారు. ரெண்டுக்கும் வித்தியாசம் தெரியல. మొదటి వాండు జ్ఞానాన్ని అప్పుడే తెలిసినాండు జ్ఞాన నిష్ఠై కోసరం వాండు పాడుబడి వాండు వచ్చి కర్మయోగం చేయాల. వాండుకు కర్మయోగం వచ్చి సాధనగా చెప్పిండారు. అదే ఇది రెండవదిలో యోగ ఆరూఢస్య అంటే ధ్యాన యోగాలో ఈడుబడి అనగా బాగా పక్వం అడంజిన వాళ్ళు ఈ శ్రవణ మననం అన్ని చేసి నిధిధ్యాసనం చేసి దానిలో బాగా పక్వం అవిన వాళ్ళకి అట్ట ఉండే మనిషిలాగా సమహ అంటే ఇక్కడ వచ్చి నివృత్తి మార్గం అదావదు செயலின்மை. సమహ అంటే మనసులో ఆ సమత్వం అనే ఆ బుద్ధి ఏ విధమైన సంచలం అన్ని செயల్లోండి మనసుని విలక్కుని నేను బ్రహ్మం అనేదిలో ఉండే వాళ్ళు ఆ నిలై వచ్చి ఎప్పుడొచ్చును ఈ ధ్యానాల్లో బాగా మున్నేరిన వెనకనే వాళ్ళు వచ్చి செயலின்மை అనేదాని ఏ విధ செயల్ అనేది చెయ్యకుండా వాళ్ళ నుంచే ఉండిందుకు వెళ్ళవును వాళ్ళకే అది సాధనంగా చెప్పిండారు. செயலின்மை అనేది వచ్చి దోరుగు సాధనే దోరుగు ఉపాయంగా చెప్పిండారు. బాగా మనసు పక్వం అవిన వాళ్ళకే అదావదు ఆ మనసు వచ్చి ఈ విరుపు వెరుపు ఏ ఇదిని లేకుండా మనసు ఆ அமைதிని అడంజింది. ఓరளவுగా ఆ చిత్త శుద్ధిని చిత్త ఏకాగ్రతని అడంజిన ఆ మనసుకే அமைதிగా ఉండిందుకు వెళ్ళవను. వాళ్ళ నుంచే செயல் చెయ్యకుండా ఉండిందుకు వెళ్ళవను. లేకపోతే செயல் ఆటోమేటిక్ అప్పుడు మన ఒక செயல் చేయకుండా కొంచెం గిల్లు కూడా ఒక మనిషి నుంచి ఉండిందుకు వెళ్ళవదు అనేదాన్ని మనం ఏర్కనవే చూసినాము. దేనించి ఉండింది వెళ్ళవదు అంటే మనసు వచ్చి తిరివి ఎదిన్నా ఒకటిలో పోయిందిగే చూసినే తవర అది அமைதிగా ఉండిందుకు దాని నుంచి
వెళ్ళవదు అనేదాన్ని మనం పురించుకోల. అదావదు ఏవాళ అని ఈ మనసునుடைய తన్மை ఏమి అంటే ఒక ఏదైనా ఒకటిని చూసును అనక దానిలో విరుపం పట్టును ఇది నాకు ప్రయోజనంగా ఉన్న దానిచి నేను ఈ செயல் చేయాల అటనిసి దేనిని నొలంజి తనగా నొలంజి చేసిందిగా ఆరంభించినది. అది దానిuடைய స్వభావం. దానిలోండి ఆ పక్వం అనేది మనగా అన్నిలో ముక్కుని నొలచుకుని ఆనక ఏం చేస్తాం, అయ్యో దేనికి దీన్ని మనం చేసాము అటనిసి మననేని வருத்தப்படுகிட்டோம். ఆ நிலை ఎప్పుడు మారును అంటే ఆ పక్వ நிலை అవేప్పుడుగే వాళ్ళు వచ్చి செயலின்மை అనేదినికి పోయిందుకు వెళ్ళవును. లేకపోతే ఆటోమేటిక్ గా తిరిగి ఈ செயల్లోనే ఉండాల్సింది వచ్చును. దానే ఇక్కడ చెప్పారు. అదావదు அமைதிగా சுய కట్టుపాడుతో ఉండే మనిషిలు செயల్లోండి ఎంత அளவுக்கு விடுபடையரோ அந்த அளவுக்கு ఈ మనసు వచ్చి அமைதிని అడంజును, ஒருமுகப்படను. మనసు ஒருமுகப்பడేది ఎప్పుడు ఎంత அளவுக்கு మన ఈ சுய కట్టుపాడు సెల్ఫ్ డిసిప్లిన్ చెప్పేవిగా ఈ మనసు పులన్ల అన్నిని ఒక మురైపడుతి ఎత్తుకొచ్చే వాళ్ళకే మనసు వచ్చి அமைதி పడును, ఒక ஒருமுகப்பడును. ఒక నా మనసులో ఆ ప్యూరిటీ తూய்மை అనేది అప్పుడే వచ్చును. అట్ట వాళ్ళకి వచ్చి ఉడనే దిడీనిసి ఇప్పుడు ఆరంభించేప్పుడే కృష్ణ ధ్యాన యోగం చెయ్యి అటానిసింతా చెప్పలా. ఈ 5 చాప్టర్ ముడిచిన వెనకనే ఈ 6வது అధ్యాయాల్లోనే ఏం చెప్పేది, ఈ ధ్యానాన్ని పற்றி చెప్పింది ఆరంభించేరు. దేనింటే మనసు ఆ పక్వాన్ని అడంజగండా ఈ ధ్యానం ఆ ஒருமுகப்படுதல் అనేది చేసిందుకు వెళ్ళవదు. అది మననే చూడాచు. కొంచెం గెల్లు அமைதிగా ఈ ఒళ్ళుని ఒక్కటి అసంజకుండా మీరు ఈ ధ్యానం ఇది సిడీస్ మీరు వినిందుకు ఆరంభించితే మీకే తెలుసును. కంటిన్యూస్ దాన్ని చేసిందుకు ఆరంభించేప్పుడు దానిలో ఉండే విద్యాసాలు మనకు పురించునే. మన నుంచి కొంచెం గెల్లునా ఈ ఒళ్ళుని అసంజకుండా పెట్టిందుకు వెళ్ళవునా, లేకపోతే ఈ మనసుని ఏ విధమైన ఎన్నాళ్ళు లేకుండా కొంచెం గెల్లునాని ఒక విదిన్ ఒక 10 సెకండ్స్ నాని ఒక సెకండ్ మొదట అదే మన నుంచి ముడించదు. దీని మన క్లియర్ దానికే దీని ఇంత చెప్పారు. ఒక బహిరంగ సాధన లేకుండా ఇది మన నుంచి చేసింది వెళ్ళవదు అనే దాని నుంచే ఈ దీనింతని మనకు ఆ ట్రైనింగ్ ఉండాలిగా. ఆ செயலின்மை అనే ఆ నిలై, ఆ నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం, దీని 3வது అధ్యాయాల్లోనే మనం చూసుకొచ్చేము. ప్రవృత్తి అంటే செயల్లో ఈడుబడేది, నివృత్తి అంటే దాని తురందు ఉండేది. ప్రవృత్తి అనేది మన செயల్లో ఈడుబడే ఈ కర్మయోగం అనేది చెయ్యల్ల అని అన్నినేని మన చెయ్యాల్సిన కడమల్ని అన్నినేని ఎటా చెయ్యాలే, మన ఆ ఈశ్వర అర్పణం గాని వచ్చే బలాన్ని ఈశ్వర ప్రసాదం గాని ఎంచి చెయ్యంగానేని కొంచెంగా మనసు పక్వం అవును. ఆ పక్వం అవ్విన వెనకనే మన ఆ జ్ఞాన యోగాన్ని మన పిన్బట్రేము. ఆ జ్ఞాన యోగం అంటే ఏమి, శ్రవణం మననం. ఆ వినేము అనగా దాని సందేహం లేకుండా దానిలో వచ్చే సందేహాలని పూరా నివృత్తి చేసుకుంటున్నాము. అట్ట చేసిన వెనక ఈ నిధిధ్యాసం మనసుని ఆ దిల్లో నిశ్చయ అవిందుకు మనం చేసేప్పుడు నిశ్చయ కోసం చేసే ఆ నిధిధ్యాసనం అనేది చేసేప్పుడు మనకు செயல் అనేది అప్పుడే దాని వెనకనే ఆ పక్వం అవ్విన వెనకనే செயல் అనేది తేవలేదే తవిర దాని ముందాతే మన செயల్ని తురందినాముంటే మిథ్యాచారంగానే ఉంటూ మన బయట అలవులో செயల్ లేకుండా ఊరియ కూండాచమే తవిర మనసులో అయ్యో ఇది ఏమైంది అది ఏమైంది ఏం చెయ్యాల ఎట్టా ఉన్ను మన పాస్ట్ ఇట్ట విసిండే ఇరంద కాలం పూర్వం మన మొట్టే చూసామే పోన క్లాస్ లో ఇరంద కాలం ఇట్ట ఉన్నదే ఇది ఇంత నడిచిపోయిందే మనం ఏం చేస్తాము అటనిసి ఒక వరుతం, లేకపోతే ఇంకా வருங்காலம் ఎట్టా ఉన్నో అటనిసి ఒక వెరుఫు ఇట్టా ఇదేనే మార్చి మనకు ఉండుకుంటా ఉన్ను.
అది మన తేవలేదు, వర్తపడాల్సిన అవశ్యమే లేదు అనేది గీతయునుடைய ముఖ్యమైన టీచింగ్. మనకు గీதை చెప్పించేది, గీతయునుடைய ఉపదేశమేని వర్తపడాల్సిన అవశ్యమే లేదు. ఏ నుంచి వర్తపడాల్సిందిలా మన ఇరంద కాలాన్ని ఒక అనుభవంగా ఎత్తుకుని ఆ దిల్లోండి ఏం టీచింగ్ అది ఆ ఇరంద కాలం మనకి ఏమి చెప్పితుంది అనే దాన్ని వాచ్ చేసి గమనించి ఏం చేయాలి, దాన్ని మన வாழ்க்கைలో ఏం తప్పులు చేసామో దానింతా ఉడిసి ఇంకా ఏం చేయాలి అనే దాన్ని మన ఇరంద కాలంలో ఆ படிப்பினைలోండి మన ఎత్తుకోవాలి. அதே மாதிரி வருங்காலம் అనేప్పుడు మన திட்டமிడాలి, కరెక్టా మన బుద్ధిపూర్వంగా తెలివిగా దాని అవేర్నెస్ తోని మన అనుభవాల్ని పెట్టి అనగా ఈ టీచింగ్స్ ఈ మన ఉపదేశాలు శాస్త్రాలు పెద్దలుடைய வாழ்க்கை అన్నిని మన మోడల్ గా మాదిరిగా పెట్టుకుని ఇంకా ఏం చేయాలా అనే దానిని మన తిట్టమిడాలనే తవిర ఫ్యూచర్ வருங்காலாని కోసం మన వర్తపడాల్సిన అవసరం లేదు. పడిందా నుంచి ఏ విధమైన తీర్వు అనేది ఖండిపుగా లేదు అనేదాన్ని మొదట పురుంజుకోలే. ఒక విషయాని కోసం వర్తపడితే తీర్వు అనేది వచ్చును అంటే ప్రచన లేదు, ఎన్ని గెలుగాని వర్తపడచ్చు. కాబట్టి వర్తపడేదానించి ఒక తీర్వు అనేది ఉందా అంటే ఖండిపుగా లేదు అనేదాన్ని మన పురుంజుకోలే. దానిచే ఈ వర్తపడకుండా ఇరంద కాలాన్ని ఏమించాలి, అది వచ్చి ఒక టీచింగ్ అనుభవం. ఆ అనుభవాలండి మన ఏమి కత్తుకున్నాము, ఏమి మన దానిలోండి పురుంజుకున్నాము అనే దాన్ని పెట్టి దానిలో ఆ టీచింగ్ ఆ ఉపదేశం ఇరంద కాల అనుభవాలు అన్నినేని మనకు ఒక టీచింగ్ ఒక ఉపదేశాలని మనకు ఇస్తుంది. దాన్ని మన పురుంజుకుని అనగా దాన్ని పెట్టి வருங்காலாన్ని మన ప్లాన్ చేసుకోవాలి. ఆ క్షణాల్లో ఉండింది పడగాల ఇవాళ ఏం చెయ్యాలి కరెక్ట్ ఆ అవేర్నెస్ లో మనం చేసుకుంటా పోయినాముంటే పాస్ట్ ఫ్యూచర్ అనేది ఒక ప్రశ్నగానే ఉండదు అనేదే దీని మూలంగా అంతా మనకు చెప్పారు. అదింతా పురించకుండా నేను డైరెక్టా செயலின்மைக்கு ఒక్క செயலா అటాచి ఊరియకున్నాముంటే దానిచి ప్రశ్నలే కూడునే తవిర ప్రశ్నలు குறைஞ்சது అనేదానే ఇక్కడ చెప్పారు. அதாவது ஞான யோகால தோறு ஈடுபடி బాగా మున్నేటం అవినవాలే ఈ செயலின்மை అనేదానికి వాళ్ళకి ఈ செயலின்மை అనేది సాధనంగా చెప్పిందారే తవిర దాని ముందాతిదాకా మన కర్మయోగం అనేది మనకు ఉపాయంగా చెప్పిందారు. దానికి కర్మయోగం చేసే அடுத்த దీనికి పోవల అనేదిని ఇక్కడ చెప్పారు. తిరిగి ఒక మాట దీన్ని రీడ్ చేస్తా. రాజేశ్వరిమ నేను ఫుల్ రీడ్ చేసే మీరు షేర్ చెప్పారు. ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే. ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే. యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. ఇది మూడవది ముడించింది. அடுத்து నాలుగవదిలో ఇది ఎప్పుడు దాకా ఈ కర్మయోగాన్ని మనం చెయ్యాలి, ఈ దీని ఆ నిలైని మన ఎప్పుడు అడంజుతాము ఇటు చెప్పారే ఎప్పుడు దాకా మనం చెయ్యాలి అంటే ఇప్పుడు వచ్చి దీంతో ఇప్పుడు స్కూల్ అంటే ఇన్ని ఒక వర్షం ముడిచిన వెనక పాస్ అవుతే అడుత క్లాస్ పోవచ్చు మనకు తెలుస్తుంది. అదే మరి ఒక బిడ్డ అంటే నేచురల్ కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక ఆ లేబర్ పెయిన్ వచ్చేప్పుడు ఆ బిడ్డ బయట. అదే ఇక్కడ వచ్చి కర్మయోగం అనేది ఎప్పుడు చెయ్యాలి అనే దానికి బదులుగా అதாவது కర్మయోగాన్ని ఉడిసి அடுத்த నిలైకి మనం ఎప్పుడు పోతాము, ఎప్పుడు దాకా ఈ కర్మయోగం చెయ్యాలి అనే దానికి బదులుగా ఈ శ్లోకం చెప్పిండారు. అதாவது యోగారూఢస్య లక్షణం. యోగారూఢ ఆ యోగాలో ధ్యాన యోగాలో బాగా మున్నేరిన వాండుடைய ఇయల్బు ఏమి అనే దానిని ఇక్కడ చెప్పిండారు. ఎప్పుడు ఒకరు
ఈ యోగాల ధ్యాన యోగాల ఎప్పుడు ఉరుదిగా మనస్సుని పెట్టుకుందుకు వెళ్ళవును అనే ఆ ఇయల్బుని తాని ఇక్కడ చెప్పారు. ఏమని చూడాలి, యదా యదా హీనేంద్రియార్థేషు చెప్పడమా, యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే యోగారూఢస్తదోచ్యతే యదా హీనేంద్రియార్థేషు యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే యోగారూఢస్తదోచ్యతే యదా హి న ఇంద్రియ అర్థేషు న కర్మసు అనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢః తదా ఉచ్యతే. அதாவது ఇక్కడ వచ్చి ఎప్పుడు ఆ నిలయని వాండు అడంజేయండి అనేదాన్ని చెప్పారు. ఈ కర్మయోగాన్ని తాండి ఎప్పుడు మన ఆ యోగ కర్మయోగాన్ని ఉడిసి ఎప్పుడు వచ్చి ఆ ஞான நிலையிலோనే వాండు ఉరుదిగా ఉన్ను అది ఎప్పుడు అనేదాన్ని ఏ ఇదింత ఏ కండిషన్ ఏ ఒక ఈ కండిషన్స్ తో ఉంటే అటానికి 3 దీని ఇక్కడ భగవాన్ చెప్పారు. గురుపురాణ ఒక 2 ఒకటి చెప్పినారు, దానిని చూస్తా. అதாவது ముముక్షుత్వని వైరాగ్యాన్ని తీవ్రంగా ఎప్పుడు ఉందో, ముముక్షుత్వని వైరాగ్యాన్ని ఎప్పుడు తీవ్రంగా మనకు ఉందో అప్పుడు వచ్చి వాండొచ్చి ఈ నిలయని అడంజేయండి. అదావదు ఆ యోగారూఢన్ అటని చెప్పేమి ఆ ధ్యాన యోగాలో ఈడుబడి మున్నేరియ నిలయని వాండు అడంజేయండి. అప్పుడు వాండుకు செயல் అనేది తేవలేదు. ఇదే ఇక్కడ ఎప్పుడు దాకా మన ఈ செயల్ని వద్దే కండిపుగానే కర్త అనే செயல் చేసే అవ్వాలే అనే ఎన్నంతో ఉంది. అది ఎప్పుడు దాకా ఉండాలి, ఎప్పుడు మనకు செயல் అనేది ఆ ఒక కండిపుగా చెయ్యాలి కర్త అనే ఫీలింగ్ తో ఎప్పుడు దాకా చెయ్యాలి అంటే ఆ దీనికుடைய ఇదే ఆన్సరే ఈ 4வது శ్లోకం. అదావదు ముముక్షుత్వాన్ని వైరాగ్యాన్ని తీవ్రంగా అవేపుడుగా అంటే నేను నాకొచ్చి వేరే ఒక్కటినే అవశ్యలా ఇది మట్టు సాను అటానిసి ఒక తీవ్ర తన్మై మనస్సుకు ఎప్పుడు వస్తుందో ఆ తీవ్రం ఇప్పుడు వచ్చి రామకృష్ణరుடைய வாழ்க்கைలో మనం చూసేము. అతడు అన్ని ఉడిసి ఆవాల కాళీ దేవుడు ముందాతి ఉండుకుని ఇది మట్టునే నాకు నువ్వు ప్రత్యక్షంగా నాకు రా అటనిసి అతడు తనని సంపూర్తి కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళని ఎత్తి తనని సంపూర్తి కూడా రెడీ అవుతున్నారు. అటమాది అదావదు అంత తీవ్ర వైరాగ్యం అనేది వచ్చేప్పటికే మన செயల్ని తురందాల దాని వరకు செயల్ని మన తురందకూడదు అనేదే ఇక్కడ చెప్పేది. అదావదు ఇప్పుడు రమణతో కూడా ఒకటి అడుగును ఒక పిల్ల ఒక ఇளைஞன் వచ్చి ఎప్పుడు నేను సన్యాసి అవ్వాలే అటనిసి అడిగేండు. నేను ఇల్లరాల ఉండేది మంచిదా లేకపోతే సన్యాసి అవేది మంచిదా, ఎప్పుడు నేను తురవరం మేర్కొల్లాచుమా ఏమని అడిగేప్పుడు రమణర్ చెప్పారు, లేదు ఇప్పుడు నువ్వు వచ్చి ఇల్లరాలనే ఉండాలి. దేనికి మీరు ఈ వయసులోనే మీరంతా వచ్చారే కానీ వచ్చి ఒకరితో పోయి ఇట్టంతా అడుగుతా ఉండాల వస్తుందా మన దాని మన పురించుకోలే మనస్సు వైరాగ్యంని ఆ ఇదిని
ముముక్షుత్వం వచ్చేప్పుడు ఇంకొకరితో పోయి మన అడుగుతా ఇట్ట ఉండాచువా ఇట్ట చెయ్యాచువా అటానే కేள்விలు మన మనసుకు రాదు. ఎది ఉంటనాலும் పేసేసే ఆ ఒక నம்பிకై ఆ ఒక తన్మై మనసుకు వచ్చును. అప్పుడు వచ్చి ఇంకొకరితో అడుగుతా ఉండము. మన ఏం సరియో దాన్ని సరిగ్గా మనవాడు చేసుకు పోయిందుకు ఆరంభించుతాము. అటానేప్పుడు మన வாழ்க்கையில వచ్చేదాన్ని మననే ఫేస్ చేసే ఆ ధైర్యం మనకు వచ్చును. అట్ట లేకుండా ఇంకొకరు చెప్పేదాన్ని పెట్టి మనం పోయినాముంటే ఏమవునంటే ఆ ధైర్యం ఉండదు. అప్పుడు వచ్చి ఆ పక్వం లేని దాని నుంచి మనం ఏం చేస్తాము, అయ్యో వాళ్ళు చెప్పినారు మన వాటికి వచ్చాము ఇప్పుడు మన నుంచి ముడించలేదే అటానిసి ఎన్నాళ్ళు వేరే మారి వచ్చును. దానిచే ఇక్కడ ఏం చెప్పేది, ఆ తీవ్ర వైరాగ్యాన్ని ముముక్షుత్వం వచ్చేప్పుడుకే ఈ செயலின்மை అనే ఆ நிலைக்கு వాండు నుంచి వచ్చింది వాండు ఆ యోగారూఢన్ అదావదు ఆ ధ్యాన యోగాలనే నిలై పెట్టు ఉండిందుకు వాళ్ళ నుంచి ముడించును. కంటిన్యూస్ మెడిటేషన్ లోనే ఉండిందుకంతా వాళ్ళ నుంచి అప్పుడే ముడించును అనేదాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఇది వచ్చి స్వామి చెప్పింది. அடுத்து ఇక్కడ కృష్ణర్ వచ్చి 3 ఇది చెప్పారు. అది ఏమని సుతా, యదా యదా అంటే ఎప్పుడు, హి అంటే నిశ్చయமாக, கண்டிப்புగా, ந ఇంద్రియ అర్థేషు అదావదు ఇంద్రియ అంటే మనకు తెలుసును పులన్, అర్థేషు అంటే విషయంగల్. ఈ ఇంద్రియాలు దాని విషయాలలో ఇంద్రియ అర్థేషు మొదట ఉండే నాని ఎత్తుకోలే, నా అణుసజ్జతే ఆ లైన్ లో కడేస్తుంది. అణుసజ్జతే అంటే ఆ సజ్జతే అంటే ఒట్టుకునేది, అదావదు పట్టు పెట్టుకు దానిలో ఒట్టుకునేది అని అర్థం. ఆ పట్టు నా అణుసజ్జతే అంటే అట్ట పట్టు లేకుండా ఉండేది. ఇంద్రియ అర్థేసు ఉంటే ఈ విషయాలలో ఆ పట్టు లేకుండా ఉండేది. ఎప్పుడు మనసు ఈ ఇంద్రియ విషయాలలో తని మనసు పట్టు లేకుండా ఉందో అనేదే ఇక్కడ అర్థం. ఇంద్రియ అర్థేసు న అనుసజ్జతే, యదా యదా అంటే ఎప్పుడుது, నిశ్చయமாக, హి అంటే నిజంగా కండిపుగా ఈ మనసు ఎట్టా ఉండాల, ఇంద్రియ విషయాలలో ఏ విధమైన అణుసజ్జత అంటే தொடர்ந்து పట్టు పెట్టుకునే ఉంది. ఇదిలో ప్రయోజనం ఉంది. అదావదు ఈ పొరుల్లో అన్నిలోని దేనికి మనం ఆశపట్టేమో ఆ పొరుల్లో మనకు ఏదో ప్రయోజనం ఉంది అనే ఆ బుద్ధి ఉండేదానించి, ఇది అన్నిలోని ఏమి మనకు ప్రయోజనం ఉంది, ఏదో ఒక ప్రయోజనం ఉంది, ఇది చేస్తే ఇది మనకు తవుళ్ళు అటాని సింతాని మన ఎంచేము. ఈ విషయాన్నించి మనకు ఈ வாழ்க்கைలో మంచి మున్నేట్రం ఉన్న అటాని సింత మనకు ఆ ప్రయోజన బుద్ధి ఉంది. అన్ని నేను ఈ ప్రయోజనాని కోసమే మన வாழ்க்கைనే నడిపించుతా ఉంటాం. అన్ని విధాలోని ఇది మనకు ప్రయోజనంగా ఉంది అనేదాన్ని మనకు దాని వద్దు ముఖ్యంగా పెట్టుకుంటాము. ఆ ప్రయోజన అనే ఎన్నం మనకు ఉండేదానించి మన దల్లోండి విళకిందుకు వెళ్ళవలా. ఇది ప్రయోజనపడునే అటనిసి సాధారణ దీని కూడా అదావదు ఇప్పుడు మన సామిదారి ఏం చెప్పింటారంటే ఇప్పుడు మన అంగటి పోయేము జామాలు తీసేప్పుడు దాంతో కూడా అట్ట డప్ప నూలు అన్నినే సేరిగే అవుతుంది. దాని కూడా మనం ఏం చేసేము భద్రపడితే పెట్టేము. ఏదైనా ఒకటికి యూస్ అవును అట్టనేసి మన ఇంట్లో మన యూస్ చేసే జామానికి నాని ఇట్ట మరి తేవలేని జామాలు ఏకపట్ట మన ఏం చేసేము అన్ని సేర్సి పెట్టుకుంటా ఉంటాము. యూస్ అవును లేదని చెప్పింది అలా. ఏదైనా ఒకవేళ అదిని మనకు ఉపయోగంగానే ఉంది కావంటే అది ఎన్ని వర్షానికి అట్ట కుప్పలాని మన సేర్చి పెట్టేము అటాని చూడకూడదు. అది పెద్ద కుప్పగా సేరుకును. నానే ఇక్కడ ప్రయోజనం అట్టానిసి వాళ్ళలో అన్నిని మన
చేర్చి పెట్టుకుంటానే తేవలేని దాన్ని కూడా మన చేర్చి పెట్టుకుంటానే ఉంటాము. మన ఆ ఉడిసి పలకాలంట అన్నిని చేర్చి పెట్టేదాన్ని. దాన్ని ఓరలో చేర్చి పెట్టాల్సిందే, దాని నుంచి అన్నినేని మన ఇదవ్వాలని లేదు. కాబట్టి ఆ లిమిట్ తెలాల. ఊరికే అన్ని ఏ వాళ్ళని మనం వచ్చి చిన్న చిన్న దీన్ని కూడా అట్టనే సేవించితేనే ఈ வாழ்க்கை అనేది కరెక్టా ఉంది, బాగా పోను అట్ట అనేసి మన ఎంచేము ఇంకొక తావులో ఓటపడి ఎన్నో పోతా ఉంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అదావదు ఒక సైడ్ మన చిన్న చిన్న ఒకటి లేని జమాలనింత మనం చేసి పెడతా ఉంటాము. కాబట్టి ఇంకొక మంచి పెద్ద ఓటగా ఎన్నో ఇది కోడి కణకులో పోతానే ఉంది. దాన్ని మన పురించుకోలేదు. ఏ తావులో ఎట్టా ఉండాలి అనేదాన్ని మన తెలాహంట ఉండేదాని నుంచి మనం వచ్చి ఈ దిల్లో మన ఇదినా చేర్చి పెట్టిన తెల్లవుతుంది అట్టనిచ్చి మన అట్ట ఒక దిల్లో మన చేర్చి పెట్టున్నాం. మన ఒక దృప్తి మన సేమించి పెట్టేము అట్ట అనేసి మన మనసుకు ఒక దృప్తి అవుతుంది. దానిచ్చి ఆ చిన్న చిన్న దీన్ని కూడా మన ప్రయోజనం ఎంచుకుంటున్నాము. అది లేదు అనేదే ఇక్కడ మన పురించుకునేది. ఆ పక్వం రాంగా ఎప్పుడు ఆ పక్వం వచ్చిన కర్మయోగంగా మన చెయ్యంగా ఆ ధర్మం ఏది లిమిట్ ఏది ఆ సమత్వ బుద్ధి ఏ తావులో ఉండాలా ఎట్టా ఉండాలా అనేది ఇంకా మన కొంచెంగా మనవుடைய வாழ்க்கையினுடைய అనుభవాలలో புரிஞ்சுకుందుగా ఆరంభించాల. పలసులోండి మన టీచింగ్స్ ని ఎత్తుకోలే. அதே மாதிரி இங்க ஃபியூச்சர் நீ ஒத்தே யோசிச்சுకుంటా ఉండగానే క్లియర్ గా తిట్టమిడేమో అటాని ఎంచుకు ధర్మాన్ని ఉడిసి మన మారకూడదు అనేదాన్ని మన తెలుసుకోలే. అదే ఇక్కడ న ఇంద్రియ అర్థేసు, అర్థ అంటే పొరుట్కల్. ఈ ఇంద్రియ పొరుట్కల్లో మన మనసుని ఒద్దే ఉడాకుండా దాన్ని మన తీసేసుకునేది. సరే, அடுத்தது వచ్చి నా కర్మసు అణుసజ్జతే. కర్మసు అంటే செயல்கள்లో మనం మొదట వచ్చి ఇంద్రియ పులన్ ఆ పొరుట్కల్లో పొయ్యేదాన్ని దీని ఉండకూడదు. ఎప్పుడు ఆ దాన్ని నిలిపేమో అనగా செயல்கள்లో పట్టు పెట్టి செயல் చేసేది. అదావదు నిత్య కర్మ, నైమిత్య కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ అటంతా చూసామిగా. అన పంచమహా యజ్ఞాలు ఇట్టంతా అన్ని செயల్లోని ఇది అన్ని ప్రయోజనంగా ఉన్నాయి. ఈ செயல் చేస్తే మంచిది, మనకి ఈ செயல் చేస్తే మంచిది అటాంటి ఏకపట్ట செயల్ని మనహా ఈడ్చి వేసుకుని మన దల్లో పట్టు పెట్టుకుని మన చేసేమో అది ఇంత ఎప్పుడు ఉడుతుందో, అది అట్ట ఎప్పుడు ఉడుతుందో అనగా సర్వ సంకల్ప సన్యాసి. సంకల్ప అంటే మన ఇప్పుడే చూసాము విషయే ప్రీతి బుద్ధి. ఈ విషయాలలో ఆశ అనే మనకు ఇదింత ప్రయోజనపడనే దీనిలో ఉండే ఇదింత మనకు కావలే అనేట్గా ఉండే ఆ ప్రీతి ఇంట ఆశ, ఆ కామం అటనిస్తా చెప్పేమిక. ఆ సంకల్పం అంటే ఆ ఎన్నం, ఆ ఈ పొరుల్కల్ వచ్చి మనకు ప్రయోజనపడును అనే ఆ ఎన్నం, దానిచే ఈ ఆశ అనేది అవుతుంది. ఆ సర్వ సంకల్ప సన్యాసి అనేప్పటికీ అన్ని ఈ ఉలగ పొరుట్కల్లో అన్నిలోని మనకు ఈ ఆశ లేకుండా ఉండే అన్నిని తురందే ఆ ఎన్నం మనకు రావలే. దానికి స్వామి ఏం చెప్పింటారంటే ఒక ఏజ్ దాకా మన వచ్చి ఇది భజగోవిందంలో ఒక శ్లోకం ఉంది. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశా పిండం అనేసి ఒక శ్లోకం.